we have a very useful tip here to find out the available gas inside the gas cylinder. How do you find there is how much gas is left over inside the cylinder, whether it is a full cylinder or 3/4 of the cylinder or half of the cylinder? How do you find? So there is a easy method, is a tip given here for your use. Take a wet chalk piece and draw a thick line from neck of the cylinder to the bottom of the cylinder. Wait for 5 minutes, and where the gas is available, that portion of that line which you have drawn with that wet chalk piece, that will be wet only. The line will be wet. Where there is a empty space, that part of the line will be dry only. See, demonstration is done here. You just see and use this trick. It will be very useful for day-to-day life. మీ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఎంత ఉందో ఎప్పుడు అయిపోతుందో మన టెన్షన్ పడుతున్నారా? ఎందుకంటే టెన్షన్ ఈ చిన్న ట్రిక్తో మీరు గ్యాస్ ఎంత ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఏమి లేదండి, ఒక తడి చాక్ పీస్ తీసుకొని ఈ సిలిండర్ మీద ఇలా లైన్ లాగా గీసేసుకోండి. She is drawing a line with a wet chalk piece. గ్యాస్ ఉన్న భాగం తడిగా ఉంటుంది, గ్యాస్ లేని భాగం. See, where gas is available, that line is wet only. గ్యాస్ ఎంతవరకు ఉంది ఈజీగా The empty portion of the cylinder inside, you see the chalk piece line is dry only. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ ఇంట్లో ఉన్న Understood? గ్యాస్ ఎంత ఉందో. So if it is useful tip, ఎందుకంటే టెన్షన్ ఈ చిన్న గ్యాస్ ఎంత ఉందో I would like you to like, share and subscribe. సిలిండర్ మీద ఇలా లైన్ లాగా గీసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆగితే గ్యాస్ ఉన్న భాగం తడిగా ఉంటుంది, గ్యాస్ లేని భాగం ఇలా చూడండి వీడియోలో చూపించినప్పుడు పొడిగా అవుతుంది అనమాట. అప్పుడు మనకి గ్యాస్ ఎంతవరకు ఉంది ఈజీగా తెలుస్తుంది. నాకు చూడండి ఇక్కడ వరకు కనిపిస్తుంది ఈజీగా. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వారికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఎంత ఉందో ఎప్పుడు అయిపోతుందో మన టెన్షన్ పడుతున్నారా? ఎందుకంటే టెన్షన్ ఈ చిన్న ట్రిక్తో మీరు గ్యాస్ ఎంత ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఏమి లేదండి, ఒక తడి చాక్ పీస్ తీసుకొని ఈ సిలిండర్ మీద ఇలా లైన్ లాగా గీసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆగితే గ్యాస్ ఉన్న భాగం తడిగా ఉంటుంది, గ్యాస్ లేని భాగం ఇలా చూడండి వీడియోలో చూపించినప్పుడు అప్పుడు మనకి గ్యాస్ ఎంతవరకు ఉంది ఈజీగా తెలుస్తుంది. నాకు చూడండి ఇక్కడ వరకు కనిపిస్తుంది ఈజీగా. ఈ ఐడియా మీకు ఎలా అనిపిస్తుంది?